ఇంకా అసలు పుత్రుడు ఏ రుణ సంబంధం లేకుండా సంతానం అనేటటువంటిది కలగనే కలగదు. రుణ సంబంధం వలన మాత్రమే పుత్రులు కానీ, బంధువులు కానీ, భార్య కానీ వీరందరూ కూడా కలుగుతారు. మంచి గుణవంతుడైనటువంటి పుత్రుడిగా జన్మించి తాను గత జన్మలో తీసుకోవాల్సినటువంటి రుణాన్ని తీసుకోగానే, తిరిగి రాబట్టుకోగానే ఆ పుత్రుడు తల్లిదండ్రుల యొక్క కళ్ళ ముందరే మరణించడం జరుగుతుంది. అది తల్లిదండ్రులకు శోకాన్ని కలిగించిన రుణం ముక్తి జరిగింది కాబట్టి ఆ పుత్రుడు వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళు రుణం తీరినటువంటి పుత్రులు. ఇంకా రుణ సంబంధం అనేటటువంటిది ఇంకా మిగిలిపోతే కనుక వాళ్ళు ఈ జన్మలో సోదరుడుగాను, లేదంటే కనుక తండ్రిగాను, ప్రియురాలుగాను, ప్రియుడుగాను ఇలా జన్మించి వాళ్ళు వీరితో పాటు ఆ జన్మంతా కూడా నడవటం అనేటటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనా కూడా రుణ సంబంధం వలన మాత్రమే అనుబంధాలు కలుగుతాయి. అలాగే కొంతమంది పుత్రులు బాల్యం నుండే తల్లిదండ్రుల మాట వినక శత్రుభావంతో తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారు. దానికి కారణం పూర్వజన్మలో ఈ జీవుడు ఆ రకంగా వారిని వేధించడమే. అలా వేధించడం ద్వారా ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి కొంత ధనాన్ని తప్పకుండా రాబట్టుకుంటాడు. రాబట్టుకుని తండ్రికి చాలా క్లేశాన్ని కలిగిస్తుంటాడు. కాబట్టి ఈ పుత్ర సంతానం కానీ, అనుబంధాలు కానీ ఇటువంటివి అయినప్పుడు దాని గురించి చింత దేనికి? కాబట్టి నువ్వు దీని గురించి ఎందుకు చింతపడుతున్నావు అని చెప్పి అడిగినప్పుడు చాలా గొప్పగా బంధాలని, అనుబంధాలని గురించి చెప్పావు. అయితే తండ్రికి ప్రియాన్ని కలిగించేటటువంటి వాడెవడు? ఉదాసీనంగా ఉండేటటువంటి కుమారుడెవరు? అలా వాళ్ళు ఉండటానికి కారణం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ ఈ సుమల చెప్తూ ఉన్నది, తండ్రికి ప్రియాన్ని కలిగించేటటువంటి పుత్రుడు చక్కగా బాల్యంలోనూ యవ్వనంలోనూ తల్లిదండ్రులను తన యొక్క చేష్టలతోటి అబ్బురపరుస్తాడు. తర్వాత వారు పెద్ద అయిన తర్వాత వారి వృద్ధాప్యంలో వాళ్ళ సేవలో తరిస్తాడు. అలాగే ఒక కుమారుడుగా అన్ని పనులను కూడా సక్రమంగా నిర్వహిస్తాడు. అటువంటి వాడు ప్రియమైనటువంటి పుత్రుడు. అంటే గత జన్మలో ఈ జీవుడు చేసుకున్నటువంటి పుణ్యకార్య సంబంధంగా ఈ జన్మలో పుత్రుడిగా జన్మించి తాను ఆ సేవలని చేసి తాను రుణముక్తుడవుతాడు. ఇంకా ఉదాసీనంగా ఉండేటటువంటి వాడు ఎవరికి ఏమేపడు, ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించడు, బంధాలని అనుబంధాలని కోరుకోడు, ఎవరి మీద కోపం కానీ, రాగం కానీ, ద్వేషం కానీ ఏమి కూడా ప్రదర్శించడు. అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా త్యాగాల్ని కోరుకోడు, తాను త్యాగాలు చేయడు. అలాగే ఇలా ప్రియాన్ని కలిగించేటటువంటి వాడు ఉదాసీనంగా ఉండేటటువంటి పుత్రులాగే అతని యొక్క జీవుని యొక్క బంధువులు కానీ, సేవకులు కానీ అటువంటి వారందరూ కూడా కేవలం రుణ సంబంధం కలిగినటువంటి వాళ్లే. అటువంటి వాళ్ళు మాత్రమే ఆ జీవుడి యొక్క జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మనిషి ఎవరి దగ్గర కూడా ఏది దాచలేడు, ఎవరి దగ్గరగా కూడా అప్పు తీసుకుని కూడా ఎగ్గొట్టలేడు. ఈ జన్మలో ఎగ్గొట్టినా అది వచ్చే జన్మలో అయినా తీర్చి వెళ్ళవలసిందే. ఇంకా మనకి సంతానం కలగలేదు అనేటటువంటి మీ బాధకి వివరణ ఇస్తున్నాను. నాకు తెలిసినంతలో చెప్తున్నాను. మనం ఎవరి దగ్గర కూడా ఏమీ తీసుకోలేదు,
ఎవరికీ ఏమీ లేదు, ఇవ్వలేదు. కాబట్టి రుణ సంబంధమైనటువంటి బంధాలు మనకు లేవు. ఆ రుణ సంబంధమైనటువంటి బంధాలు లేవు కాబట్టే మనకు ఎవరు కూడా పిల్లలు కలగటం లేదు. కాబట్టి దాని గురించి మీరు బాధపడద్దు. ఇంకా మనకు దారిద్ర్యం, దీని గురించి మీరు బాధపడుతుంటే అసలు మీరు గతంలో ఎవరికి ధనాన్ని ఇవ్వలేదు కాబట్టి ఈ జన్మలో కూడా మీరు దాన్ని పొందట్లేదు. కాబట్టి మీరు దాని గురించి ఎందుకు విచారిస్తున్నారు? అసలు మనకు ఆ ప్రాప్తం ఉంటే కనుక దానంతట అదే లభించేది. ప్రాప్తంలో లేనటువంటిది మనం ఎంత శ్రమ పడినా కూడా కలగదు. అయాచితంగా వచ్చినటువంటి దాన్ని రక్షించుకోవాలని, కాపాడుకోవాలని మానవులందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మానవుడు మరణించిన తర్వాత ఆ ధనమంతా కూడా ఎక్కడికి పోతుంది? అది అయోగ్యులకే చేరుతుంది. కాబట్టి అటువంటి చంచలమైనటువంటి నిశ్చలత లేనటువంటి ధనం గురించి వ్యామోహం అనేటువంటిది కూడదు. అసలు ఈ ప్రపంచంలో ఎవరికి ఏమీ కారు. మనం కూడా దానికి అతీతులం కాదు. కాబట్టి ఈ సంసార బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అసత్యమని మీరు ఎరగండి. ఇవే సత్యమని, నిజమని నమ్మి అందరూ కూడా పాకులాడుతుంటారు. కాబట్టి కానీ మీరు పండితులయ్యుండి ఇలా పాకులాడకూడదు అని చెప్పి ఈ సుమన భర్తకి చెప్పిన తర్వాత చాలా గొప్ప విషయాల్ని, సందేహాల్ని నివృత్తి చేసేటటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పావు. అయితే నువ్వు ఎంతగా చెప్పినా పుత్రుని విషయంలో నాకు ఆ పుత్రుడు లేడు అనేటటువంటి బాధ మాత్రం తగ్గట్లేదు. అయితే పుణ్యం చేసుకుంటేనే సంతానం అని చెప్పేది అని కూడా చెప్తారు. కాబట్టి ఏ పుణ్యం చేయటం ద్వారా అటువంటి సంతానం కలుగుతుంది? ఆ సత్సంతానికానికి ఉండేటటువంటి లక్షణాలేంటి? అలాగే ఉత్తమ జన్మముల గురించి కూడా నాకు వివరించి చెప్పు అని చెప్పి మళ్ళీ అడిగినప్పుడు ఆవిడ సుమన చెప్తూ ఉన్నది, ధర్మమును ఆచరించడమే అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటిది. దాన్ని మించినటువంటిది ఏదీ లేదు. ప్రపంచంలో ఈ ధర్మస్వరూపాన్ని చూడగలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు. ఆ ధర్మస్వరూపాన్ని చూడటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. కేవలం ఈ సృష్టిలో అత్రి అనసూయల కుమారుడైనటువంటి దత్తాత్రేయుడు, అదే అత్రి వంశజుడైనటువంటి దుర్వాసుడు, వీరిద్దరు మాత్రమే ఆ ధర్మస్వరూపాన్ని వాళ్ళు దర్శించగలిగారు. అసలు ఈ ధర్మాన్ని రూపంతో సందర్శించాలి అనేటటువంటి కోరిక కలిగింది వీరిద్దరికే. అటువంటి ఒక కోరికతోటి దూర్వాసుడు అనేక సంవత్సరాలు తపస్సుని ఆచరించాడు. అయినా కూడా ధర్మం యొక్క రూపాన్ని చూడలేకపోయాడు. శరీరం కృషించిపోయింది. దాంతో ఒక రకమైనటువంటి వేదన అనుభవించాడు. వేదన నుండి క్రోధాన్ని కూడా అనుభవించాడు. ఆ క్రోధం కలిగింది. అటువంటి సమయంలో కొన్ని వేల సంవత్సరాల తపస్సు తర్వాత ధర్ముడు పరివారంతో సహా